సిద్దిపేట నియోజకవర్గం నారాయణరావుపేట మండలంలో కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జక్కాపూర్ గ్రామం వద్ద సిద్దిపేట సిరిసిల్ల రహదారిపై బైఠాయించారు. రేవంత్ రెడ్డి హామీలు గాలికి వదిలేసి రాజకీయ కక్షతో తెలంగాణ తెచ్చిన నాయకులపై కేసులు పెడుతున్నారని, కేసీఆర్ కి నోటీసు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టేనని మండిపడ్డారు. ఇందులో భాగంగానే కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులు దగ్ధం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడంపై కేసీఆర్ గారి స్వగ్రామం చింతమడక గ్రామస్తులు బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. శంకర్ అరే సర్పంచ్ పోయినవా?